ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన ఛానల్‌లో అయితే ఆల్రెడీ మనం వీడియో ఒకటి అప్‌లోడ్ చేశాము. అది దశరథి గొడ్డి గురించి అయితే మనం అప్‌లోడ్ చేశాము. హెడ్యులేషన్ గ్రాస్ గురించి చూసుకున్నట్లయితే ఈరోజు మనం ఒక గోట్ ఫార్మ్ దగ్గరికైతే రావడం జరిగింది. ఈ గోట్ ఫార్మ్ పేరు వచ్చేసి మన్నత్ గోట్ ఫార్మ్. ఇది వచ్చి వాయిల్పాడులో అయితే లొకేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వెనకాలైతే గోట్ ఫార్మ్ అయితే ఉంది. వాళ్ళైతే ఏ విధంగా పొట్టేలు గడ్డి ఏది వేసి మేపుతున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే వాళ్ళైతే హెడ్యులేషన్ గ్రాస్ మన ఛానల్‌లో ఈరోజు రీసెంట్‌గా అప్‌లోడ్ చేయడం జరిగింది. హెడ్యులేషన్ గ్రాస్ ఇది దశరథి గడ్డి అని పిలుస్తారు. దీంట్లో ప్రోటీన్ శాతం 18-24% వరకు ఉంటది. ఇది పప్పు జాతికి సంబంధించిన మొక్క. మనం చూసుకున్నట్లయితే మంచి గడ్డి అన్నమాట ఇది. ఆవులకి గాని, పశువులకి గాని మరియు పొట్టేళ్ళకి గాని మంచి ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఇది తినడం వల్ల మేకలు గాని, పొట్టేళ్ళు గాని, ఆవులు గాని మంచిగా ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఫ్యాట్ కంటెంట్ కూడా 3-4% వరకు వస్తుంది. మంచి గడ్డి ఇది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కన వేరే గడ్డి కూడా ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకో గడ్డి అయితే ఉంది. చూసుకున్నట్లయితే ఇది మొత్తం సూపర్ నేపియర్ గడ్డి అన్నమాట. ఇది మనకి చూసుకున్నట్లయితే మొలకలు వచ్చి మనకి ఈ యొక్క చిన్న మొలకలు వచ్చి మనం తెప్పించుకొని పంట అయితే నాటుకుంటాం అన్నమాట. ఈ పంట అనేది మనం చూసుకున్నట్లయితే 40 రోజులకి మనకైతే చేతికి రావడం జరుగుతుంది. ఫస్ట్ కటింగ్ అనేది 40 రోజులకు మనకి చేతికి అయితే వస్తుంది. మనం పొట్టేలకి అయితే వేసుకునేకి మంచి పనికొస్తది. చాలా వరకు చాలా మంది గోట్ ఫార్మ్స్ లో గానీ, షీప్ ఫార్మ్స్ లో గానీ ఇదే గడ్డి అనేది యూజ్ చేస్తారు. ఇది రెండో కోత వచ్చినట్లయితే 20-25 రోజుల మధ్యలో వస్తుందన్నమాట. మంచి గడ్డి అన్నమాట. ఇది చాలా వరకు రైతులు అయితే యూజ్ చేస్తారు మనకి. చూసుకున్నట్లయితే మన రైతులు ఇక్కడ ఈ గోట్ ఫార్మ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ సూపర్ నేపియర్ విత్తనాలు అయితే తెప్పించి మనకైతే నాటడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్ గా చెప్తారు చాలా మంది గవర్నమెంట్ విత్తనాలని, అవి కాదు ఫ్రెండ్స్. వీళ్ళైతే మనకి గోట్ ఫార్మ్ వాళ్ళు సపరేట్ గా అయితే ఛత్తీస్గఢ్ పంజాబ్ లో నుండి అక్కడి నుంచి తెప్పియడం జరిగింది. ఈ విత్తనం ఒక్కొక్కటి వచ్చి చూసుకున్నట్లయితే ₹2.5 పడిందని చెప్పారు మనకి. ఆ ఒక్క విత్తనం మనకి నాటినట్లయితే దాని తర్వాత ఫస్ట్ కటింగ్ చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, 10-11 పిల్లలు అయితే వచ్చింది. దీన్ని అయితే తీసింది అనమాట. ఈ విధంగా వీళ్ళైతే చూసుకున్నట్లయితే మొత్తం ఒక ఎకరాకి కావాల్సింది 5,000 మొలకలు అయితే తెప్పించడం జరిగింది. ఎవరికైనా మీకు ఒకవేళ కావాలనుకుంటే వెనకాల కనిపిస్తుంది ఆల్రెడీ గడ్డి అయితే వచ్చింది కదా, మీకు మొలకలు కానీ దాని తర్వాత గడ్డి కానీ కావాలనుకున్నట్లయితే మనకి రైతు నెంబర్ అయితే మీకు ఫస్ట్ నుంచి పెట్టడం జరుగుతుంది. వాళ్ళని అయితే సంప్రదించవచ్చు. చూసారు కదా మనకైతే ఇక్కడైతే గోట్ ఫార్మ్ అయితే ఉంది అన్నమాట. మనం అయితే వాల్పాడు దగ్గరికి అయితే రావడం జరిగింది. వాల్పాడు దగ్గర అయితే గోట్ ఫార్మ్ ఉంది. వాల్పాడులో ఎక్కడ అడ్రస్ అనేది చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ కంటే కొంచెం ముందరే వస్తుంది. మన్నత్ గోట్ ఫార్మ్ అన్నమాట. మీకు గూగుల్ మ్యాప్స్ లో కొట్టినట్లయితే పక్కా మీకు అడ్రస్ లొకేషన్ అయితే చూపిస్తుంది. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. అయితే మీరు ఫోన్ చేసి అన్నకైతే రావడం మీరైతే అడ్రస్ అయితే డీటెయిల్ గా చెప్తారు, వచ్చి చూడొచ్చు. లోపలైతే ఇంకా పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ప్రెసెంట్. అవి బక్రీద్ వరకు అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ కావాలనుకుంటే అన్నకైతే అడగచ్చు. కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం లోపల పోదాం పండి, అన్నతో మాట్లాడతాం, మనం చూద్దాం. ఫ్రెండ్స్ చూసాను కదా మనకైతే గోట్ ఫార్మ్ ఇదే అన్నమాట. లోపల అయితే మనకి గేట్ అయితే ఎంట్రన్స్ లో ఉందన్నమాట. గేట్ లో నుంచి లోపలికి వచ్చినట్లయితే ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే చెనిగిపొట్టు ఆల్రెడీ పెట్టారు. మనకి 3-4-5 రకాల గడ్డి అనేది మనకి ఇక్కడైతే షెడ్ లో వేయాలి కాబట్టి అన్ని రకాల గడ్డి అయితే ఉంది. చెనిగిపొట్టు ఉంది, ఆల్రెడీ మనం చూసినాం కదా. అన్ని గడ్డలు అయితే కటింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మీకు క్లిప్స్ పెట్టింటాం. ఇక్కడైతే ఒక కుక్క కూడా ఉంది ఫ్రెండ్స్. రావాలనుకుంటే ముందుగా చూసుకొని జాగ్రత్తగా ఉండండి. సడన్ గా వచ్చేస్తే అది ఖర్చుకు కూడా చెప్పలేము మనం. ఎప్పుడు కూడా సడన్ గా జరుగుతుంది కుక్క అనేది. ఫ్రెండ్స్ చూసాం కదా పొట్టేలు ఇక్కడైతే మనకైతే ప్రతి ఒక్కటి బ్రీడ్ అనేది ఉందన్నమాట. పొట్టేలు అన్ని ఇప్పుడే గడ్డి వేసినారు, మేస్తున్నాయని. వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము, అన్నతో అయితే మాట్లాడతాము.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కనిపిస్తున్న బొట్టలు మన దగ్గర అయితే షర్ట్లు అయితే ఉన్నాయి, మెస్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇవన్నీ నాటి బొట్టలు ఫ్రెండ్స్. ఆల్రెడీ అన్న అయితే చెప్పడం జరిగింది. అన్నతో మనకి ఫుల్ ఇంటర్వ్యూ అయితే మీరు చూసింటారు, లేదంటే దీని తర్వాత వచ్చింటుంది క్లిప్. డీటెయిల్ గా ఇంటర్వ్యూ వస్తుంది చూడండి. చూస్తున్నారు అన్ని మంచి క్వాలిటీలో ఉంది నాటి బొట్టలు ఇవి. అందుకు అడిగితే నాటివ్ అని చెప్పినారు. దీంట్లో నెల్లూరు కొన్ని ఉన్నాయి, నాటివ్ కొన్ని ఉంటాయి. ఆ పక్క కనిపిస్తున్నాయి మోస్ట్లీ నాటి 1, 2 ఉన్నాయి. అన్ని మంచి బ్రీడ్లు అవి. నెల్లూరు టాప్ క్వాలిటీ డబుల్ బోన్ అంట. ఇంకా దాంట్లో అమీన్ గడ్డ ఉన్నాయని చెప్పినారు. చూసాం కదా ఫ్రెండ్స్, మంచి బ్రీడ్లు ఇవి, మంచి పొట్టేళ్ళు, మంచి నమ్మకస్తులు. మనకైతే ఆల్రెడీ మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. సైలెంట్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే పొట్టేలు అయితే ఇప్పుడైతే మేత వేయడం జరిగింది. మేత అయితే ఇప్పుడు మెస్తున్నాయి. మనకైతే గోట్ ఫార్మ్ ఓనర్ మన అన్నని అయితే పిలుస్తాను. మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా పొట్టేల గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇప్పుడు అందిస్తాము. అన్న అనేది పిలుస్తాను. పొట్టేలు అయితే వెనకాల మెస్తున్నాయి ఫ్రెండ్స్. ఏ పొట్టేలు ఉన్నాయి, ఎంత కట్టేస్తారో, డైలీ ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీరు చూడండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ షెడ్ పెట్టాలనుకున్నా మీ దగ్గర షెడ్ ఉన్నా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. హాయ్ వెల్కమ్. అన్న అయితే మనకి గోడ్ ఫార్మ్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఆల్రెడీ సండే అయితే ఇన్వైట్ చేశారు. మనకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల టైం దొరకలేదు. ఈ రోజు అయితే వచ్చినాము. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అడుగుదాం. ఎన్ని పొట్టేలు ఉన్నాయన్నా మొత్తం ప్రెసెంట్? ప్రస్తుతానికి మన దగ్గర ఒక 75 పొట్టేలు ఉండేటివి. ప్రస్తుతానికి ఇప్పుడు 27 ఉన్నాయి, 27 పొట్టేలు. ఇప్పుడైతే 27 పొట్టేలు ఉన్నాయి. ముందైతే ఒక కొన్ని రోజుల ముందర 75 పొట్టేలు ఉన్నాయి. 75 ఇప్పుడు అయితే అమ్మేయడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని నెల్లూరు జుడిపి ఉన్నాయి, ఎన్ని క్వాలిటీ ఉన్నాయి, ఎన్ని నాటి ఉన్నాయి? చూడండి మీరు, ఇంట్రెస్టింగ్ పాయింట్. నేమో ఇటువరకు మనకు ఆఫ్ కెమెరా రికార్డ్ లో కానీ మనం మాట్లాడడం జరిగింది. ఒక బ్రీడ్ గురించి మాట్లాడడం మీరు చూశారు. అవును. నెల్లూరు జుడిపి ఎన్ని ఉన్నాయి, నాటివ్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. నాటివ్ అని చెప్పుకుంటే మనకి నాటి ఎలా గుర్తిస్తారని చెప్పేసి కానీ మీరు అడిగారు అనమాట. అవును. సో వీటన్ని గురించి మనం మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. ఈ రోజు నేను పర్టికులర్ గెటప్ లో లేను. సండే మీరు వస్తారని చెప్పారు, రాలేదు. బట్ సర్ప్రైజింగ్లీ మీకు పని ఇక్కడ వైల్పాడులో పని ఉండి నేను అట్లే వెళ్తుండగా షెడ్ ఉందని రావడం జరిగింది. ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియెస్ట్ వెల్కమ్ మన గుడ్ ఫార్మ్ కి. ఇటువరకు మనము 1.5 year 2 years కంప్లీట్, అంటే మనం పెట్టి గానీ ఒక 19 months అనేది కంప్లీట్ అయిందండి ఈ ఫార్మ్ పెట్టి. ఫర్దర్ గా ఎలాబొరేట్ చేసుకుంటానే వెళ్తున్నాము, ఎక్స్పాండ్ చేసుకుంటానే వెళ్తున్నాము. ఫార్మ్ ఎక్స్టెన్షన్ అనేది ఇంకా ఎక్కువ పొటేల్ అనేది తేవడం జరుగుతుంది. నియర్ అబౌట్ బక్రీద్ 2026 కి మన ప్లాన్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి. మీరు అడిగారు ఒక బ్రీడ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు. నెల్లూరు జుడిపిని నాటి రెండు చూసే ఒకటే విధంగా ఉంటాయి, అంటే ఎట్లా ఐడెంటిఫై చేయడం? వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. మన చుట్టుపక్కల ఎవరికి కానీ తెలియని కాన్సెప్ట్ ఒకటి మీతో డిస్కస్ చేశాను ఆఫ్ కెమెరా గానీ. సో ఒక బ్రీడ్ పేరు నేను మీకు చెప్తానండి. మీ వ్యూవర్స్ గానీ ఒకవేళ తెలిసినట్టయితే, మనకి సేలం బ్రీడ్ అంటారు. సేలం బ్రీడ్ అని చెప్పుకుంటే మైలంబాడి అంటారు. మైలంబాడి బ్రీడ్ అని చెప్పేసి మీకు ఒకవేళ ఎవరైనా గూగుల్ చేసినట్టయితే, వాయిస్ ఓవర్ చేసుకున్నా గానీ, లేకపోతే ఏదైనా రికార్డ్ చేసి మైలంబాడి బ్రీడ్ అని చెప్పినా గానీ, టైప్ చేసినా గానీ మీకు ఒక బ్రీడ్ అనేది కనిపిస్తుందండి. దానికి మన నెల్లూరు జుడిపికి ఒకసారి పోలికలు చూడండి. మీకు ఒకవేళ మీరు ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మీ ఒక ఛానల్లో లైవ్ గానే చూద్దాము. మైలంబాడి బ్రీడ్ అని చెప్పేసి నేను మైలంబాడి షీప్ అని చెప్పేసి నైముద్దీన్ ఎలా కనిపిస్తుంది? సేమ్
మన నెల్లూరు జుడిపినే కదా. నెల్లూరు జుడిపిలాగా ఉంది. మీకు పిక్చర్ వేస్తాను ఇక్కడ చూస్తాము, మీ యొక్క సబ్స్క్రైబర్స్ కి చూపిస్తాము. మైలంబడి బ్రీడ్ అంటే సేమ్ అదే పోలికలతో ఉన్నాయి. నేను షాకింగ్. మైలంబడి బ్రీడ్ అనేది సేమ్ నెల్లూరు జుడిపి బ్రీడే అండి. ఏదైతే మనం పల్లా అనుకుంటామో వైట్ కలర్ లో ఉంటాయి, డబుల్ ప్యాటర్న్ లో ఉంటది. మైలంబడి బ్రీడ్ మీరు గూగుల్ చేసినా గానీ మీకు ఒక అవగాహన వస్తది. మన సైడ్ వచ్చేసి నాటి పొట్టేలు అని చెప్తాము. వాళ్ళ సైడ్ అనేది మైలంబడి బ్రీడ్ అంటారు. వెరీ పాపులర్ బ్రీడ్ అండి అది, తమిళనాడులో సేలంలో. అది మాక్సిమం ఎక్స్టెంట్, ఆ మాక్సిమం ఎక్స్టెంట్ అని చెప్పుకుంటే 45 కేజీస్ 6 పళ్ళ పైన వచ్చినా గానీ ఒక 45 కేజీల నుంచి 50 కేజీలు మించవు. మన సైడ్ నాటి పొట్టేలు అంటారు, లేకపోతే నచ్చు పిల్లలు అంటారు. కొన్ని ఏరియాస్ లో అయితే అవి గ్రోత్ రావు అని చెప్పేసి చెప్తారు. అలాంటి పిల్లలు గానీ ఉన్నాయి మన దగ్గర, మైలంబడి బ్రీడ్స్ గానీ ఉన్నాయి. ఒరిజినల్ బ్రీడ్ గానీ ఉండదు. దానికి దీనికి మనం ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఫర్దర్ గా ఈ వీడియోలో చూద్దాం. డైలీ ఎంత వరకు ఖర్చు వస్తుంది, మంత్లీ ఎంత ఖర్చు వస్తుంది, ఎన్ని పొట్టేలు మెయింటెనెన్స్ ఎట్లా కొంచెం చెప్తారా? మనము ఖర్చు అని చెప్పుకుంటే ఇది ఎంత మేత వేసినా గానీ తినే జీవాలండి, దానికి తింటానే ఉంటాయి. మీరు నా ఫామ్ లో చూడొచ్చు, మాషాల్లా నా దగ్గర ఉండేటివి ప్రతి జీవం మీరు ఇప్పుడు కాకుండా ఇంకో 1 hour తర్వాత మేత ఏంటి అలాంటి జీవాలు తినేస్తుంటాయి. సంతల్లో కానీ మీరు చూసే ఉంటారు, పొట్టలు ఉబ్బరంగా కనిపిస్తాయి. ఎందుకని చెప్పంటే మేత అనేది ఎక్సెసివ్ గా వాళ్ళు వేసుకునేసి తీసుకుని వస్తారు. ఆ జీవం అనేది ఎంత వేసినా తింటది. సో మీరు ఫీడ్ మేనేజ్మెంట్ గురించి ఒకవేళ నన్ను అడిగితే నేను డైలీ రొటీన్ లో 3 times ఫీడ్ ఇస్తానండి. మార్నింగ్ మీరు ఇప్పుడు వాక్ త్రూ చేద్దాము మన ఫీల్డ్స్ లోకి. నా దగ్గర 3 రకాల గడ్డి జాతులు ఉన్నాయి. ఒకటి సూపర్ నేపియర్ ఉంది, అది మనం చండీగఢ్ నుంచి తెప్పిస్తాము విత్తనాలు అనేటివి. సూపర్ నేపియర్ ప్లస్ దాంట్లో కానీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మన దగ్గర దొరుకుతుంది సూపర్ నేపియర్. దానికి దీనికి డిఫరెన్స్ ఏమని చెప్పుకుంటే, మన చండీగఢ్ నుంచి తెప్పించిన సూపర్ నేపియర్ లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అది చాలా ఇష్టంగా తింటది. నాట్ ఈవెన్ 1 single పీస్ గానీ మిగలబెట్టవు ట్రైల్. అంటే ఇష్టంగా తినే గిడ్డి సూపర్ నేపియర్. అవును, దాంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది మనకు కొంచెం తక్కువ ఉంటది. ఎగ్జల్యూషన్ వచ్చి టాప్ ఉంటది. హెగ్జల్యూషన్ అవిసా ఉంది, మనకు హెగ్జల్యూషన్ ఉన్నాయి, 3 జాతులు ఉన్నాయి. COFS3 అని చెప్పేసి ఒక జాతి గడ్డి ఉంది. మనకి 4 గడ్డి జాతులు ఉన్నాయి. ఈ 4 జాతులు కానీ మనము షాప్ కట్టలో వేసి మిక్స్అప్ చేసుకునేసి మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి శనగగడ్డి ఉంది, శనగగడ్డి వేస్తారు మధ్యాహ్నం. అవునండి. సో ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ మనం హెగ్జల్యూషన్, అవిసా ప్లస్ COFS3 పచ్చిగడ్డి ఒక పూట సూపర్ నేపియర్ కానీ ఇవన్నీ కలిపేసి ఈవినింగ్ కానీ పెడతాం. అన్న నెలకి ఎంత వరకు గ్రోత్ వస్తుంది ఒక పొట్టేలు? ఒక నెలకి యావరేజ్ గా ఎంత? అప్రాక్సిమేట్లీ మీకు చెప్పినట్లయితే మనకు నాటి రకము ప్లస్ నెల్లూరు జుడిపి అని చెప్పి 2 బ్రీడ్స్ గురించి మాట్లాడాలి. నాటి అయితే ఎన్ని కేజీల వరకు పెరగచ్చు? మైలంబడి బ్రీడ్ నేను పర్టికులర్ గా మాట్లాడినట్టయితే ఒక 3.5-4 kgs లేకపోతే 4.5 kgs అండి మాక్సిమం. మీరు ఎంత ఫీడ్ మేనేజ్మెంట్ పెట్టినా గానీ, లేకపోతే మాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఒక 5 kgs పెరగచ్చు, అంతే తప్ప దానికి మించి పెరగదు. ప్లస్ దాని బాడీ గ్రోత్ అనేది ఒక 45 తర్వాత అసలు ఉండదు. 45 kgs తర్వాత అసలు ఉండదు. ఇప్పుడు చాలా వరకు మన మార్కెట్స్ లో ఒక రకంగా నేను మోసమే అని చెప్పేసి చెప్పగలుగుతాను, కానీ అలాంటి ఒక రెప్లికేట్ ఉన్న బ్రీడ్ ని తీసుకొని వచ్చేసి నెల్లూరు పిల్లలు చూసేదానికి ఒకటే లాగా ఉంటాయి కాబట్టి చాలా మంది నాటి పొట్టేలు నెల్లూరు పొట్టేలు పిల్లలు అని చెప్పి అమ్మేస్తారు పిల్లలని. దాంట్లో 2 పళ్ళ పైన వచ్చిన పిల్ల గానీ మీకు 45 kgs ఉంటది. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, బాగుంది విత్తన పొట్టేలు అని చెప్పుకునేసి, లేకపోతే మీట్ కన్సంప్షన్ కి ఇంకా పెంచొచ్చేమో, 60 kgs పెరుగుతుందేమో, 70 kgs పెరుగుతుంది అని చెప్పేసి. అలాంటి పెరిగే బ్రీడ్ అయితే మైలంబడి బ్రీడ్ కాదండి, నాటి బ్రీడ్ అంటాము మనము. ఆ బ్రీడ్ అయితే పెరగదు. నెల్లూరు జుడిపి గురించి, మన గట్టి పిల్లల గురించి మాట్లాడినట్టయితే అది మాక్సిమం ఒక 1 month కి అండి, మనం వేసే దానాన్ని బట్టి, మనం వేసే మేతని బట్టేసి 6 kgs to 8 kgs, సమ్ టైమ్స్ 10 kgs పెరిగిన పిల్లలు కానీ నెలకి. అవునండి, ఇంకా లెక్క 6 kgs మినిమం. మీరు మంచి దానా, మంచి ఫుడ్, టైమ్లీ డివార్మింగ్ చేసుకునేసి, ఎవ్రీ 45 days కి డివార్మింగ్ చేసుకునేసి, దానికి లివర్ టానిక్స్, కాల్షియం సిరప్స్, లేకపోతే ఒకవేళ నెంబర్ వేయట్లేదు దానికి ఏం చేసుకోవాలి, ఫీవర్ చెక్ చేసుకుంటారు, టెంపరేచర్ చెక్ చేసుకుంటుండాలి. ఇవన్నీ ఒక క్లీన్ మెయింటెనెన్స్ లా, క్లీన్ ఎన్విరాన్మెంట్ లా మానిటరింగ్ అనేది 24/7 నా దగ్గర CC సర్వైలెన్స్ గానీ ఉండదండి. ఈవెన్ నైట్ టైమ్ లో కానీ నేను మానిటర్ చేస్తూనే ఉంటాను. దీనికి ఏ ఒక యానిమల్ కానీ నా దగ్గర నెమరేయలేదు, లేకపోతే తినలేదు, తాగలేదు, నీళ్లు తాగలేదు అని చెప్తున్నా కానీ దాన్ని ఇమీడియట్లీ నేను అబ్జర్వేషన్ లో పెడతాను.
సెపరేట్ గా క్వారంటైన్ లో పెట్టేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నేచురల్ హ్యాబిటేట్ లో అదే వీళ్ళ friends ఏదైనా తోటి చిన్న ఒక రోగం వచ్చినా కూడా చెప్పలేము, మనకు చెప్పలేము. ఎఫెక్ట్ అవును. అవుతుంది కాబట్టి అవును. మనం ఎఫెక్ట్ దాన్ని సెపరేట్ క్వారంటైన్ చేసుకోవాలి. చేసుకొని పెట్టుకోవడం మంచిది ట్రూ మనకు కూడా. ట్రూ ట్రూ. అలాంటి ఒక బ్రీడ్ వచ్చేసి మనకు 6 kgs టు 10 kgs గాని మనం విట్నెస్ చేసాము. ఓకే. ఈ మైలంబడి బ్రీడ్ ఏదైతే సేలం బ్రీడ్స్ నాటి బ్రీడ్ అని చెప్పేసి మనం పిలుస్తామో ఇవి మాక్సిమం టు మాక్సిమం ఒక 3.5 నుంచి 5 kgs దాని గురించి పెరగవు. ఓకే. ఇంకో బ్రీడ్ ఏదో చెప్పారు అప్పుడు పొట్టేలు. నా దగ్గర ఉండేది ఒక ఫ్యాన్సీ బ్రీడ్ అని చెప్పుకుంటే ఫ్యాన్సీ పొట్టేలు బాగుంది, బొచ్చు బొచ్చుగా. నా దగ్గర విలైతీ ఉంది. విలైతీ వచ్చేసి మన నార్త్ ఇండియన్ బ్రీడ్ ఇది. సో ఇది మాక్సిమం ఒక 100, 110, 120 kgs పెరిగే పిల్ల అనమాట. 4 పళ్ళ పైకి వచ్చేసరికి ఇది ఒక 100 కిలోలు ప్లస్ క్రాస్ అవుతుంది. ఇది పాల పళ్ళ పై నుంచే ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు కానీ మనకు 8-9 మంత్స్ పిల్ల. 8-9 మంత్స్. 8-9 మంత్స్. ఏజ్ గురించి చూసుకుంటే ఇక్కడ ఉండే ప్రెసెంట్ ఏజ్ ఎంత వరకు? అన్ని నా దగ్గర ఉండే పిల్లలు 1-2 తప్ప 2 పళ్ళ పైన లేవండి. ప్రతిదీ పాల పళ్ళ ఉన్నాయి. అంటే ఒక 8-9 మంత్స్. 8-9 మంత్స్ పిల్లలు యావరేజ్ గా 8-9 మంత్స్. అవును. 1-2 పిల్లలు నా దగ్గర ఉండే పిల్లలు అది ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండే పిల్ల ప్లస్ అటువైపు స్టార్టింగ్ లో ఉండే పిల్ల 2 పళ్ళు. 2 పళ్ళు అంటే 1 ఇయర్. 1 ఇయర్ ప్లస్. 1 ఇయర్ ప్లస్. ఓకే. రిమైనింగ్ అంతా 8-9 మంత్స్. 8-9 మంత్స్ ఉంటది. అప్కమింగ్ బక్రీద్ కి ఆల్మోస్ట్ ఆల్ నా దగ్గర అన్ని 2 పళ్ళ పై నుంచి రావచ్చు. బక్రీద్ కి వచ్చేసరికి మనకి ఇంకా 3 to 4 మంత్స్ లో ఎంత వరకు వెయిట్ గెయిన్ చేయొచ్చు? ఎన్ని కిలోలు? నా దగ్గర అక్కడ ఫస్ట్ రో లో మనం చూసుకున్నట్టయితే అన్ని ప్రీమియం బ్రీడ్స్ ఉన్నాయేమో. అది ఒరిజినల్ నెల్లూరు జుడిపి అన్నమాట. దీంట్లో మనకు చూసినట్టయితే ఈ 2 వచ్చేసి మనకు స్టార్టింగ్ లో ఉన్న ఈ 2 పిల్లలు ఫస్ట్ పిల్ల వదిలేసి ఈ 2 పిల్లలు అనేది ఒరిజినల్ నెల్లూరు జుడిపి పిల్లలు. ఇది నా అంచనా ప్రకారం ఇప్పుడే వచ్చేసి మీకు లైవ్ వెయిట్స్ లో 55, 58 వరకు ఉన్నాయి. సో అప్కమింగ్ బక్రీద్ కి అట్లీస్ట్ నేను ఒక 5 మంత్స్ డౌన్ ది లైన్ తీసుకున్నాను. మే మంత్ లో మనకు బక్రీద్ ఉంది కాబట్టి 5 మంత్స్ డౌన్ ది లైన్ తీసుకున్నా కానీ ఇది అట్లీస్ట్ నాకు మంత్ కి మినిమం 5 kgs 70 kgs నేను యావరేజ్ అనుకొని పోతున్నాను. నా దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేవు, బట్ లోవర్ ఎక్స్పెక్టేషన్. నేను 8 kgs నేను విట్నెస్ చేసిన నా ఫామ్ లో మాక్సిమం. 6 kgs అనేది యావరేజ్ వెయిట్ దీనిపైన గెయిన్ అయితూ ఉండదు. 8 kgs గానీ ఉన్నది. మనం దానా అయితే మనం ఇంతవరకు మనం ఏం స్టార్ట్ చేయలేదు. దాని ఒక ఓన్లీ పచ్చిగడ్డి, ఎండుగడ్డి రెండే వేస్తున్నాను. దానా వల్ల స్టార్ట్ చేసి వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దానా మనకు మొక్కజొన్నలు పెట్టచ్చు, లేకపోతే ఏదైనా కానీ మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కందులు గిందులు అవన్నీ పెట్టుకునేసి మన స్టార్టర్ గా పెట్టుకోవచ్చు. లేకపోతే ఏదైనా 100 grams నుంచి ఇంట్రొడ్యూస్ చేసుకుని గ్రాడ్యువల్లీ పెంచొచ్చు. దానికి చెక్క అంట. నార్మల్ గా మనం హ్యూమన్స్ కూడా చూసుకున్నట్లయితే నార్మల్ ఫుడ్ అనేది కార్బోహైడ్రేట్ ఫుడ్, అది మామూలుగా తింటాము. ఎక్కడైతే ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుందో అప్పుడు వెయిట్ కూడా గెయిన్ అవుతారు. ఇప్పుడు మనకి పొట్టేలు కూడా సేమ్ ఫ్యాట్ కంటెంట్ వేస్తే మనకి వెయిట్ కూడా బాగా గెయిన్ అవుతాయి. మనకు మొక్కజొన్న చూసుకున్నట్లయితే ఫ్యాట్ కంటెంట్ మనకు మాంసకృతులు అంటారు, అవి ఎక్కువ ఉంటది. ప్లస్ మనకు గానిక్ చెక్క అని చెప్తారు, పల్లి చెక్క అని చెప్పేసి గానిక్ చెక్క అంటారు, కాటన్ కేక్స్ అంటారు. ఇలాంటి చాలా వరకు మనకు పప్పు దినుసులు ఏదన్నా కానీ వేరే పప్పు దినుసులు అనుకోండి, కందిపప్పులు కొంతమంది చేస్తారు, అది పీసెస్ గా చేసుకునేసి ఒక పప్పులో 4 పీసులు చేసుకునేసి అలాంటివన్నీ మిషన్ లో ఆడిచ్చేసి బియ్యం అంట, స్టోర్ బియ్యం అని చెప్పేసి ఏదేదో పెడతారండి. బుడ్డ శనగలు ఇవన్నీ ఒక తయారీ, గోధుమలు ఇవన్నీ వచ్చేసి మనకు కంకిలుగా చిన్న చిన్న కంకిలుగా చేసుకునేసి అది ఒక ఫీడ్స్ గా తయారు చేసుకుంటారు. మనం గానీ మన గోట్ ఫామ్ లో మనకు ఫీడ్ అనేది మనం రెడీ చేసుకుంటామని మినరల్ మిక్చర్స్ అవన్నీ చేసుకునేసి. బట్ ఈ పర్టికులర్ పాయింట్ ఏంటంటే మనం ఇవ్వట్లేదు. ఎందుకు అని చెప్పుకుంటే ఈ చలికాలంలో ప్లస్ ఈ మంచు ప్రభావం వల్ల ఏమైతే ఇప్పుడు చలికాలం కాబట్టి జనవరి వెయిట్ గెయిన్ అవ్వవు. మాక్సిమం మనకు ఫీడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ శూన్యం దాటిన తర్వాత, ఈ సంక్రాంతి దాటిన తర్వాత అప్పటి నుంచి బక్రీద్ దానా ఇస్తాము. దాని తర్వాత నా ఎక్స్పెక్టెడ్ వెయిట్ వచ్చేసి 8 to 9 kgs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ లీస్ట్ మినిమమ్ 75 kgs అనేది నా దగ్గర అష్యూరెన్స్ తీసుకోవచ్చు. ప్యూర్ నెల్లూరు జుడిపి బ్రీడ్స్. లైవ్ వెయిట్ ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడు యాక్చువల్ ప్లాన్స్ లేవు, ఇప్పుడు సేల్ కి లేదు. బక్రీద్ కి వచ్చారని చెప్పంటే అప్పుడు మార్కెట్ సిచువేషన్ బట్టి లైవ్ వెయిట్ నార్మల్ గా ఎంతవరకు ఇచ్చినారు కదా?
నేను ఒక 370 నుంచి ఇచ్చాను ఇటు వరకు. 370. ఇప్పుడు ప్రైసెస్ చూసినట్లయితే మనకు చెన్నై మార్కెట్ లో కానీ 1100 అనేది మటన్ ప్రైస్ ఉంది. ఓకే. పొంగునూరులో మన 1000 రూపీస్ 900 రూపీస్ ఆ. అమ్ముతున్నారు. మదనపల్లిలో కొన్ని లోకల్. చోట్ల మనకి 800 850 800. గాని దొరుకుతుంది ఈ రోజుల్లో. ఆ. 699 లో గాని ఉన్నది. ఆ. బట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్. మినిమం 700 అయితే ఉంది. దానిపైన ఇంకా అవును. పెరుగుతూనే ఉంటుంది డైలీ మార్కెట్. ఇప్పుడు చికెన్ చూసుకుంటే 250 ఈ రోజు అవును మార్కెట్. అవును. ఇంకా మటన్ మీరు చూసుకుంటే ఇంకా 1000 అబోనే ఉంది మార్కెట్ అయితే ఉంది ఈ అందుకే రోజు. మనము మార్కెట్ రేట్ బట్టి ఆ రోజుకి ఉంటది ప్రైజెస్. కరెక్ట్. అందుకే నేను అంచనా వేయలేకపోతున్నాను నేను. ఈ రోజు నేను కమిట్ అవ్వచ్చు. నేను ఈ రేట్ చెప్పండి. మళ్ళీ అదే రేట్ మనం ఇవ్వాలంటే అవును, అవును. చెప్పలేము. అప్పుడు మనకి మార్కెట్ ని బట్టేసి మార్కెట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుందో దాని అంతే. ప్రకారమే నేను ప్రైస్ డిసైడ్ ఓకే. చేస్తాను. యావరేజ్ గా ఇప్పుడు ఇక్కడ ఉండే పొట్టేలు మొత్తం ఎన్ని ఉన్నాయా? 27 27 ఉన్నాయి 27 ఉన్నాయి ప్రెజెంట్. ప్రస్తుతానికి. ఓకే. అన్ని మిక్స్ ఉన్నాయి ప్రెజెంట్ వచ్చి. అన్ని మిక్స్ ఉన్నాయి. నా దగ్గర జవారీ బ్రీడ్ ఉంది, జవారీ విలాయితీ ఉంది, ఓకే. పల్లా ఉన్నాయి. ఓకే. నాటి పొట్టేళ్ళు ఏదైతే మనకు సేలం పొట్టేళ్ళు అని చెప్తారో లేకపోతే మైలంబడి అంటారో అవి ఉన్నాయి. ఓకే. ప్యూర్ నెల్లూరు జుడిపీస్ గాని ఉన్నాయి నా దగ్గర. ఓకే. ఓకే. సో ఫర్దర్ ఎక్స్టెండింగ్ నేను ఈ బక్రీద్ కి కొంచెం లార్జ్ ప్లాన్స్ లో ఉన్నాను. ఫర్దర్ గా ఇప్పుడు రివీల్ చేయాలని లేదు. ఓకే. బట్ ఐ విల్ సూన్ రివీల్. ఓకే. సో ఇంకా షెడ్ ఏమన్నా పెద్ద చేయాలి? ఈ షెడ్ పెద్దది కాదు, స్టాక్ పెద్దది చేయాలనుకుంటున్నాను. ఓకే. ఐ విల్ లెట్ యు నో. వెరీ సూన్. ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే ఫర్దర్ అప్డేట్స్ వస్తాయంటే ఛానల్ లో చూడండి. ఇంకా ఏమన్నా ఉంటే అన్ని అప్డేట్ చేసి మనం కూడా అప్డేట్ చేస్తాము. తప్పకుండా. బక్రీద్ సూన్ మళ్ళీ ఇంకొకటి 2 వీడియోలు వస్తాయి. అవును. అప్పటికి ఇంకా స్టాక్ పెంచుతాడు అన్న. ఆ టైం కి ఇంకా పెద్ద సైజ్ వస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్న పొట్టేలు మళ్ళీ చూపిస్తాను చూడండి. సైజ్ ఎంత పెరిగిందని మీకే ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ సేమ్ పొట్టేలే ఉంటాయి. అన్న అయితే పెట్టుకుంటా అంటున్నాడు. కొన్ని అయితే ఇస్తాడు, కొన్ని అయితే ఇంకా పెట్టుకుంటా అంటాడు. అప్పుడు చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉండేటివి యావరేజ్ వెయిట్స్ ఒక 35 కేజీస్ నుంచి స్టార్ట్ ఉన్నానేమో. మాక్సిమం నా దగ్గర ఉండేది 60 కేజీస్ వరకు. 60 కేజీస్ ఇప్పుడు ప్రస్తుతం ప్రెసెంట్. ఓకే. ఆ లైన్ లో ఉండే ఒక 12 బుట్టెలు వచ్చేసి ఒక 50 ప్లస్ ఉన్నాయి. యావరేజ్ అంతా 50 ప్లస్ ఉన్నాయి. ఓకే. ఇంకా ఒకవేళ ఎవరైనా ఫామ్ పెట్టాలనుకుంటే మీ సజెషన్స్ ఏమన్నా? ప్యాషన్ గా చేసే వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పొచ్చండి. కానీ బడ్జెట్ ఉన్న వాళ్ళు బడ్జెట్ మినిమం 10 lakhs 20 lakhs పెట్టాలా మినిమం? నాట్ ఎగ్జాక్ట్లీ నైమో. ఒకవేళ స్టార్ట్ చేయాలని చెప్పుకుంటే ఎవరన్నా 2-3 పొట్టేలు కానీ పెట్టుకునేసి సాకచ్చు. అట్లా కూడా పెట్టచ్చు. అలా చేయొచ్చు. ఒక 30,000 ఉన్నా కానీ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అవగాహన అనేది ఎక్దమ్ క్లీన్ మేనేజ్మెంట్ చేయాలి. దీంట్లో ఒక చిన్న గిట్టల దగ్గర నుంచి దాని గిట్టలు పెరిగినాయని చెప్పుకుంటే, దాని గోర్లు పెరిగాయని చెప్పుకుంటే హూఫ్ కటింగ్ అంటారు, అది చేయాలి. లేకపోతే కాళ్ళు వంకర తిరుగుతాయి. కొంతమంది మీరు సంతల్లో కానీ చూసుంటారు, ఇది షెడ్ పిల్ల, ఇది మేసిన పిల్ల, మేపు పిల్ల అని చెప్పేసి చెప్తా ఉంటారు, బయట మేసే పిల్ల అని చెప్పేసి. ఇవన్నీ చూడడంలోనే అవగాహన తెచ్చుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఫస్ట్ తెచ్చుకోవాలి. ఇక్కడైనా మళ్ళీ దాని తర్వాత స్టార్ట్ చేసి మంచిది. ఎందుకంటే ఏమీ తెలియకుండా సడన్ గా పెట్టేస్తే దానికి ఏమన్నా చిన్న రోగాలు వచ్చినా తెలియదు, చనిపోతాయి, చాలా వచ్చేస్తుంది. ఎలాంటి పిల్ల తీసుకోవాలి, క్వాలిటీ పిల్ల ఏది, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి మనము. మన గట్టి పిల్లలు అని చెప్పుకుంటారు, మన సైడ్ నుంచి గట్టి పిల్లలు అని చెప్పుకుంటారు. కొమ్ము వాటము, ఛాతి వాటము, తల భాగము, లేకపోతే దాని వట్ట మొత్తం మీరు సంతల్లో చూసింటాం. ఇవన్నీ క్వాలిటీ చూసుకునేసి గట్టి పిల్ల ఏది, అసలైన పిల్ల ఏమి, లేకపోతే మైలంబాడి పిల్ల, నాటి పిల్ల ఏది అని చెప్పేసి డిఫరెన్స్ జాడ, జంపు ఇవన్నీ చూడాలి. ఇలా కాదని చెప్పనేసి ఏదో ఒక పొట్టెలు ఉన్నది, అది రంగు రూపంలో ఉన్నదని చెప్పనేసి తీసుకుంటే మాత్రం ఎదురు దెబ్బ పడుతుంది. నిజంగా హ్యూజ్ లాసెస్ లేకుండా మినిమం ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక 2-3 పిల్లలతో స్టార్ట్ చేస్తే బెస్ట్ అన్నమాట. జత మనకి అంగలు సంతలు చూసుకుంటే ఇప్పుడు స్టార్టింగ్ 15,000 16,000 ఉంది. ముందంతా 12,000 ఉంది. ఒక మంచి పిల్లలు తీసుకోవాలంటే 15,000-16,000 పెడితే దొరుకుతాయి కదా పిల్ల. జత కాదు, జత ఇప్పుడు దగ్గర 35,000 అని చెప్పుకున్నా జత దొరకట్లేదు. ఎందుకని చెప్పుకుంటే మనకు సిటిఎం జాతర ఉంది, మనకు సీజన్ ఇక్కడ నుంచి చూసుకుంటే డిసెంబర్ టు ఇంకా మే వరకు, బక్రీద్ వరకు ఫుల్ పీక్ లో ఉంది మార్కెట్. ఇప్పుడు జాతరలు అయిపోయిన తర్వాత మనకు రంజాన్ స్టార్ట్ అవుతుంది. రంజాన్, దాని తర్వాత బక్రీద్ కంటిన్యూస్ గా ఉంటది కాబట్టి మార్కెట్ అయితే ఫుల్ హైప్ లో ఉంది. వాళ్ళు తీసుకుంటే 1-2 పొట్టేలు తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటే ఆ పొట్టేలు పిల్లలు ఒక బక్రీద్ వరకు పెంచి ఒక 5 నెలలు 6 నెలలు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బక్రీద్ ని స్టార్ట్ చేసి నెక్స్ట్ బక్రీద్ ఇంకా మంచి ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఎవరైనా కొత్తగా నిజం అది బెస్ట్ అనమాట. 1-2తో స్టార్ట్ చేయడం మంచిది. ఒకవేళ లాస్ వచ్చినా కూడా పెద్దగా లాస్ అనిపించదు. అదే ఎక్కువ పెట్టేసి మనం ఒకవేళ లాస్ట్ వచ్చిందనుకో మనకి చాలా వరకు మనం కూడా హామ్ చేసుకుంటాము. అట్లాంటి సిచ్యువేషన్స్ లేకుండా 1-2తో స్టార్ట్ చేయడం మంచిది. అంతే. ఓకే. ఇంకా ఏమన్నా చెప్తారన్నా మీ
దీని గురించి షెడ్లు సో పొట్టెలు రేట్ ఎట్లా? మనకు పొటేల్ అని చెప్పుకుంటే సెలక్షన్ ప్రకారంగా మనము రైతుల వారిగా తీసుకొని వస్తున్నాము. రైతుల వారిగా. రైతుల దగ్గర డైరెక్ట్ గా ఫార్మ్స్ walk లో చేసి అవును. మనం సంతల్లో మీరుగా చూసారు. నేను ఆ, వాక్ అయితాను, సంతలకి కనిపిస్తూ ఉంటాను. బట్ అవును. నేను ఓన్లీ మార్కెట్ ఎలా ఉంది అని చెప్పేసి రీడ్ చూస్ చేయడానికి మాత్రమే వస్తాను గానీ, ఓకే. డైరెక్ట్ గా రైతుల దగ్గర పోయేసి మనకు నిర్మల్ దగ్గర నుంచి కొన్ని పిల్లలు తీసుకొని సెలెక్టెడ్ లో తెచ్చుకోవాలి అవును. పిల్లలు. నిర్మల్ దగ్గర నుంచి మంచి పొట్టేలు పిల్లలు ఏదో సెలెక్టర్ లో 1, 2 తీసుకొని అవును. అవి తెచ్చి మనం షెడ్లు మేపితే దానికి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవును. నేను నెల్లూరు దగ్గర పోయేసి ఆ గూడూరు జాతివి ప్లస్ కర్ణాటకలో నుంచి కొన్ని ఓకే. ఒకటి, 2 ఒకటి, 2 తెచ్చి చేర్చిన ఇట్లా మొత్తం 75 పిల్లలు చేర్చింది అలాగే చేర్చినాను. క్వాలిటీ పిల్లలు. రీసెంట్ గా ఎన్ని అమ్మాయి సార్? దగ్గర దగ్గర నేను ఒక 50 పిల్లల దాకా అమ్మినాను నేను. రీసెంట్ గా అవును. ఓకే, ఆహ్, ఓకే. ఎంతతో యాబ్ అమ్మినారు జత? దాచు లైవ్ వెయిట్ గా అమ్మినాను. 370 తోటి గాని అమ్మినా. 400 తో అమ్మినా, 420 తోటి అమ్మినా, 450 అనేది రీసెంట్ గా ప్రైజెస్ హైక్ అవుతూ హైక్ ఉంటే నేను 450 తోటి లాస్ట్ అమ్మినాను. ఓకే, ఇప్పుడు గాని చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు కొనేకి గాని నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. రానివ్వట్లేదు. ఓకే. ఎందుకని చెప్పుకుంటే ఒక మార్కెట్‌లో తిరిగినోళ్ళు మళ్ళా అదే బట్టలతోటి, అదే చెప్పులతోటి ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అవును, చేసేకి కరెక్ట్. వస్తారు కాబట్టి అవును, ఎవరిని నేను రానియట్లేదు ఔటర్స్‌ని. బెస్ట్. ఎందుకంటే మనకి సెన్సిటివ్ అనిమల్స్ కాబట్టి అవును. ఏ చిన్నది స్ప్రెడ్ అయినా కూడా అంతా డ్యామేజ్ అవుతుంది. అవును. అది మనం ఎంత బెస్ట్ అయితే మనం కూడా శానిటైజర్ వేసుకొని ఏదన్నా మనకి అంటే రావడం మంచిది. ఎక్కడైనా బయట తిరిగింటాము, షెడ్ లోకి రావడంలో మనము ఏదైనా మనం బయట తిరిగింటాం కాబట్టి లోపలికి రావడంతో కొంచెం క్లీన్ గా నీట్ గా చూసుకొని రావాలన్నమాట. ఇది అనిమల్స్ ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చెప్పలేము, అంతా అందరికి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అన్ని పక్కన పక్కన ఉంటాయి కాబట్టి అన్ని ఒకటే దాంట్లో తింటాయి కాబట్టి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా క్లీన్ గా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. హైజీన్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఈ ప్రతి రోజు 2 టైమ్స్ 3 టైమ్స్ క్లీన్ చేస్తారన్నా ఇక్కడ? ఇక్కడ ప్రతిరోజు 1 టైమ్ క్లీన్ 1 టైమ్ చేస్తాం. డైలీ మార్నింగ్ క్లీన్ చేస్తారు. మీకు ఎక్కడ గాని ఈ పిసుకలు అనేవి ఓకే. కింద పడ్డాయి కదా! చూస్తాను కదా 90% ఎక్కడ కూడా లేదు. ఈ మార్నింగ్ క్లీన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వరకు మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేస్తారు. అవును. డైలీ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ పెట్టుకుంటేనే మనకి ఏదైనా కూడా మనం పెంచే మంచిగా గ్రోత్ అనేది ఉంటది. ఇన్ఫెక్షన్స్ క్లీన్ గా లేకపోతే మళ్ళీ మంచి గ్రోత్ కూడా ఉండదు, మనకి ఎఫెక్ట్ కూడా అవుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నైము. ఓకే. మరీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. పక్కా అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, నైముద్దీన్ అనేది మీ అబ్బాయి చాలా కష్టపడుతున్నారు. మీరు చాలా వరకు వీడియోస్ చూస్తూనే ఉంటారు నైముద్దీన్ వీడియోస్. మనం నైముద్దీన్ వీడియోస్ వచ్చేసి దాదాపు అని చెప్పుకుంటే 2 ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్నాను. నైముద్దీన్ షార్ట్స్ అని చెప్పేసి ఒక బ్లాగ్ చేసేవాళ్ళు నైముద్దీన్. ప్లస్ ఇప్పుడు పొట్టేల్ అనేది కవరేజ్ చేసుకుంటున్నారు. పుంగనూరు సంత, పిల్లేరు, అంగళ్ళు అనేది మెయిన్ అండి. అంగళ్ళు మంది కాబట్టి ప్లస్ కదిరికి గాని వెళ్ళొస్తుంటారు. చాలా కష్టపడే స్వభావం గల వ్యక్తి. మనకు అంగళ్ళు సంతలో ఇటువరకు ఎవ్వరు లేదండి. ఎవరు కవరేజెస్ తీయలేరు. అక్కడ మార్కెట్ ప్రైసెస్ దాని గురించి అవగాహన గాని, ఒక ఇతరులకి చాలా దూరం అండి రీచ్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో నైముద్దీన్‌కి సపోర్ట్ వస్తుంది. అవును, ఆహ్, ఫోన్ చేస్తా ఉంటారు సో మనకి. చాలా కష్టపడుతున్నాడండి. సో మీ అందరి సపోర్ట్ ఇతనికి చాలా అవసరము. యూ పీపుల్ అండ్ ఆల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో బయట నుంచి లేకపోతే ఎక్కడ ఏ మార్కెట్స్ నుంచి అయినా గాని నైముద్దీన్ బాగా సపోర్ట్ చేయండి. సో మనం గూడూరు సంతలో చూసినామండి అలీ ఖాన్ భాయ్ ఉన్నారు, వెంకీ మనబోటి ఉన్నారు. పీలార్ సంతలో ఇటువరకు మనము ఎల్కే సీను చూసాము. ఇలా తిరుపతి సంతలో మనకు ఆహ్, ఫ్రెండ్స్ అని చెప్పేసి ఉన్నారండి. షీప్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. సో ప్రతి చోట మనకు యూట్యూబ్ ద్వారా వాళ్ళు సంతల కవరేజెస్ అనేది చేస్తున్నారండి. మనకైతే ఈ అబ్బాయి అనేది పర్టిక్యులర్లీ అంగళ్ళుని ఒక డెవలప్ చేసిన వ్యక్తి అండి. లేకపోతే అంగళ్ళు రీచ్ అనేది ఒక 10 మందికి చెప్పిన వ్యక్తి. సో ఐ వాంట్ యూ పీపుల్ ఆల్ టు సపోర్ట్ నైముద్దీన్. మీరందరూ సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మరిన్ని వీడియోస్ ఇలాగా నైముద్దీన్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ వీడియోస్ చేసేకి ట్రై పక్కా నా చేస్తాను. షూరిటీ నేనేది ఇస్తాను. చాలా వరకు వీలైనంత వరకు అన్ని కవర్ చేసి చూపించాలని నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి నేను కూడా కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మన